నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తిరుపతి రూరల్ మండలంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి వివాదంలో హత్రాంజీ మఠానికి సంబంధించిన భూ వివాదంలో తీవ్రంగా గాయపడినటువంటి పులివర్తి నానిగారి సతీమణి సుధారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా అవాళ జరిగినటువంటి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం వల్లే ఆమె గాయపడిందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మీద తనకు న్యాయం జరగాలని చెప్పి ఆ మేరకు ఎస్పీని కలిసి తాను విన్నవిస్తానని చెప్పి సుధారాణి గారు పేర్కొంటున్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఇవాళ ఆ రోజు ఏం జరిగింది, ఏంటి ఘటన, ఎందుకు మీరు గాయపడ్డారు? పూర్తిగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అత్యుత్సాహం అండి. మనకు ఆ రోజు తెల్లవారుజామున ఒక 5 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి కాల్ వచ్చింది. సో మొత్తం హౌసెస్ అన్ని డెమాలిష్ చేస్తున్నారని, హెవీ వెహికల్స్తో, విపరీతమైన పోలీస్తో. సో నాకు అక్కడికి వెళ్ళే ఆలోచన కూడా లేదు. నాన్నగారు బయలుదేరారు వెళ్ళడానికి. కానీ మేము డోర్స్ ఓపెన్ చేస్తే ఫుల్గా గేట్ ముందర పోలీసులు ఉన్నారు. సో నాన్నగారు హౌస్ అరెస్ట్ అని. నేను అప్పుడు కూడా వెళ్ళలేదు. నేను ఇక్కడే కూర్చుని చూస్తూ ఉన్నా నాన్నగారు ఆర్గ్యూ చేస్తూ ఉంటే. సో కానీ అదే సైట్కి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వచ్చారు అని అక్కడ నుంచి కాల్ చేస్తే అప్పుడు నాన్నగారికి కూడా కోపం వచ్చింది. ఒక ఆపదని ఫోన్ చేసినప్పుడు రక్షించడానికి నేను వెళ్ళాలంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను అలౌ చేయడం ఏంటి, నన్ను ఆపడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఏం అవసరం ఉంది? సో నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు. సో నేను వెళ్ళటే అడుగడుగునా పోలీసులు ఆపుతూ వచ్చారు. ఆ రోజు లేడీ పోలీసులు ఎవరు రాలేకపోయారు కాబట్టి నేను దూసుకుని వెళ్ళగలిగా. మేమున్న 5-6 మంది. సో ఆ తోపులాటాలు వెళ్ళడం, కానీ అక్కడ నేను ప్రశ్నిస్తున్న వాటికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేదు. నేను అడగడం, నోటీస్ ఎక్కడ, ఎవరిచ్చారు మీకు రైట్, ఏ పట్టాలు ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మా దగ్గర ఉన్న పేపర్స్ వరకు ఆ ల్యాండ్ మొత్తం ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుల మీద రిజిస్టర్ అయ్యి ఉంది. వాళ్ళే మళ్ళీ వాళ్ళకి అమ్మారు, ఎప్పుడెప్పుడు అమ్మున్నారు, వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో ఇల్లు కట్టుకున్నారు. సో నేను డీటెయిల్స్ అడిగామంతే. మీరు ఎందుకు కొట్టారు ఆపండి కాదు, పేపర్స్ ఇవ్వండి. నోటీస్ లేకుండా చీకట్లో కొట్టాల్సిన, హౌస్ అరెస్టులు చేసి కొట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని వాళ్ళ దగ్గర సమాధానాలు లేదు. సో నా మీద రివర్స్ దాడి. సో ఇంచుమించు 300 మంది పోలీసులు ఉంటారండి. జిల్లాలో ఉన్న పోలీసులు అందరూ అక్కడేనా? అది కూడా ఎప్పుడు వెళ్ళాలి? ఒకవేళ కోర్టు నోటీస్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్ అంటే ఎట్లా వెళ్తారు? ఒక 4 పోలీసులు నోటీస్ చూపిస్తే కోర్ట్ ఆర్డర్ అంటే ఎవ్వరు కూడా ఆపడానికి లేదు. మీరు ఎవ్వరు ఆపడానికి లేదు. సో అవి ఏమీ లేకుండా మీరు దురాక్రమణ చేయడానికి వెళ్ళి నేను ప్రశ్నిస్తుంటే నా మీద పోలీసులే దాడి చేశారు. ఆ 2 వ్యక్తులు మాత్రమే దాడి చేశారు. ఎవరు మేడం ఆ 2 వ్యక్తులు? ఎవరు? పోలీస్ అధికారులు ఎవరు? ఎందుకని దాడి చేశారు? తెలియలేదు. వాళ్ళు ఎవరని కూడా మనకు కూడా తెలియదు. అసలు యాక్చువల్లీ అక్కడ అందరు కొత్త వాళ్ళే. అంతకు ముందున్న పోలీసులు అయితే మనకు తెలిసేవాళ్ళు. సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ అందరు. అక్కడ ఎవ్వరు మనకు తెలియదు. వచ్చిన తర్వాత విజువల్స్ చూసి మనం మళ్ళీ ఎంక్వైరీ చేసినాం, ఈ వ్యక్తి ఎవరు అని మళ్ళీ కనుక్కోగలిగినాం మనం. ఒక అతను దురుసుగా అమర్యాదగా మాట్లాడిన వ్యక్తి మహేశ్వర్ రెడ్డి, ఈస్ట్ సిఐ అన్నారు. అండ్ ఇంకొక పొట్టిగా ఒక వ్యక్తి, ఇంకా మేడం మీరు ఇట్లా రాకూడదు, ఇట్లా అడగకూడదు, ఏంది ఇది అని. నేను అడిగింది అదే, ఎందుకు కొట్టారని అడగలేదు, కారణాలు ఏంటని అడిగా. మీరు కొట్టుకోండి, ఎంక్రోచ్మెంట్ అంటే పేపర్స్ అడిగా. మినిమం హక్కు యాజ్ అ సిటిజన్ ఎవరైనా అడగచ్చు. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎందుకని ప్రశ్నించవచ్చు. సో మళ్ళీ కనుక్కుంటే అతను మల్లికార్జున్ రెడ్డి ఫ్రమ్ రేణిగుంట అన్నారు. సో ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చాక నేను ఈ ప్రెస్ మీట్ పెట్టా. మొన్నటి వరకు వాళ్ళ పాపాను వాళ్ళు పోతారు, నాన్నగారు అఖిలపక్ష మీటింగ్ పెట్టారు, కాంపెన్సేషన్ ఇప్పిస్తా అన్నారు కాబట్టి నేను పట్టించుకోలేదు, నా రొటీన్కి వెళ్ళిపోయా. నా మీద ఒక మహిళగా నా మీద వీళ్ళు దాడి చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? పోలీసులు చేయొచ్చా? కాపాడాల్సిన పోలీసులు దాడి చేయొచ్చా? ఆ 2 వ్యక్తులు మాత్రమే. అక్కడ చాలామంది ఉన్నారు, కామ్గా ఉన్నారు అందరు. ప్రేక్షక పాత అంటే వాళ్ళకి తప్పలేదు, ఎమ్మెల్యే చెప్పారు వచ్చారు అంతే. సో ఆ 2 మీద మాత్రమే నేను రిపోర్ట్ చేస్తున్నా. వాళ్ళిద్దరి కోసమే ఈరోజు నేను ముందుకు వచ్చా ప్రెస్. ఇప్పుడు ఆ 2 అధికారుల మీద మీరు ఏ విధమైన అంటే న్యాయస్థానానికి వెళ్ళి ఎలా పోరాటం చేస్తారు? ఇంకా 4 రోజులండి. ఈరోజు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది, కొత్తగా వచ్చారు. అండ్ 2018 బ్యాచ్. అండ్ చట్టాల పట్ల అవగాహన ఉంది, చట్టాన్ని గౌరవిస్తారు, నన్ను కాపాడుతారు. ఒక మహిళగా నా ఆవేదనని రుజువులతో ఇస్తున్నాం, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. న్యాయం జరగని పక్షంలో 4 రోజులు నేను హ్యూమన్ రైట్స్కి ఇచ్చాను, ఉమెన్ కమిషన్కి ఇచ్చాను. ఆల్రెడీ నిన్ననే అన్ని లెటర్స్, ఈ రుజువులన్నీ పంపించాను వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని. వీళ్ళు ఇప్పుడే ఇట్లా చేస్తే రేపు ఎలక్షన్ ఏం చేస్తారు? ఎలక్షన్ ఎట్లా చేస్తారు? వీళ్ళు ఎందుకే వచ్చారా? ఇంత దౌర్జన్యం
ఇప్పుడే చేస్తే రేపు ఎలక్షన్ ఏం చేస్తారు? నో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి మల్లికా గారు సడన్గా మార్చేశారు. ఏ కారణం చేత మార్చారని భావిస్తున్నారు? వచ్చిన వెంటనే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఇంపార్షియల్గా, న్యూట్రల్గా. ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా పనిష్మెంట్కి అర్హులని చెప్పారు. అనవసరమైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టకూడదన్నారు. బాక్రాపేటలో ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. అండ్ నాకు తెలిసినంత కాళహస్తిలో ఇరు పార్టీలు కొట్లాడితే ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కేసులు పెట్టమని చెప్పారు. ఎస్పెషలీ దొంగ ఓట్ల దగ్గర పక్కాగా ఎమ్మెల్యే గారి మనుషులు దొరికారు, వాళ్ళ ఫోన్ సీజ్ చేశారు. ఆ ఒక్క విషయం కోసమే పాపం ఎస్పీ గారిని పంపించేశారు. న్యాయం ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎస్పీనే మార్చే స్థాయి ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఎస్పీ దగ్గర మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? అటు ఒకవేళ న్యాయం జరగకపోతే మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? న్యాయపరంగానే అండి, న్యాయపరంగా పోరాటం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు వెళ్తున్నాం, నేను అడ్వకేట్ గారిని తీసుకొని అండ్ ఎవిడెన్సెస్ తీసుకొని ఇప్పుడు వెళ్తాం. న్యాయం జరుగుతుందనే భావిస్తున్నా. అలా లేని పక్షంలో కరెక్ట్గా ఏప్రిల్ 15వ తారీఖు పోలింగ్ క్లోజ్ అవుతుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఆ ఇద్దరికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, జరగాలి కూడా. ఏ మహిళ పట్ల అలా ప్రవర్తించకూడదు. అంటే నేను పదే పదే చెప్తున్నా, ఒక ప్రతిపక్ష నాయకుడి భార్యగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, కాస్త చట్టం పక్కన అవగాహన ఉన్న వ్యక్తిగా నా పైన ఇంత ప్రవర్తిస్తే మామూలు సాధారణ మహిళల మీద ఇంకేం చేస్తారు? ఈ పోరాటం ఆ మహిళల కోసమే, చెయ్యకూడదు. లైఫ్లో ఎవ్వరు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. నేనేం చేస్తా అక్కడ? సో ఇది ప్లాన్డ్ దాడి. వాళ్ళిద్దరికి ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు? ఇది మహిళలు పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులపై న్యాయం జరగకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము, ప్రైవేట్ కేసు అయినా కూడా వేసి అతని మీద చర్యలు తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆపేది లేదని చెప్పి సుధారెడ్డి గారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.